నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అరుదైన ఘటన, మూల విరాట్ను తాకిన సూర్యకిరణాలు. కర్నూలులో వీధి కుక్కల వీరంగం, 40 మంది చిన్నారులు పెద్దలపై దాడి, పలువురికి తీవ్ర గాయాలు. పురంధరేశ్వరిపై వైసీపీ మాజీ మంత్రి రోజా తీవ్ర ఆగ్రహం, సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను సమర్థించడం సరికాదంటూ హితవు. మదనపల్లిలో విషాద ఘటన, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పడి 7 ఏళ్ల బాలిక మృతి. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి మూల విరాట్ ను సూర్యకిరణాలు తాకాయి. లేలేత కిరణాలు స్వామిని స్పృశించడంతో భక్తులు పులకరించిపోయారు. ఏటా మార్చి 9వ తేదీ, 10వ తేదీ, అక్టోబర్ 1, 2 తేదీల్లో స్వామివారి మూల విరాట్ ను సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తుంది. దక్షిణాయనం, ఉత్తరాయణం మార్పుల్లో సూర్యోదయం వేళ 3 నుంచి 9 నిమిషాల పాటు సూర్యకిరణాలు స్పృశించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ ప్రధానార్చకులు శంకర శర్మ తెలియజేశారు. వాతావరణ మార్పుల వల్ల చాలా కాలం తర్వాత స్వామిని సూర్యకిరణాలు తాకడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. కర్నూలులో వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. నగరంలోని పలు వార్డుల్లో దాదాపు 40 మంది చిన్నారులు పెద్దలపై దాడులు చేశాయి. బాధితులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి టీజీ భరత్ అధికారులతో కలిసి బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్సను అందించాలని వైద్యులను ఆదేశించారు. గాయాలైన బాధితులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల సాయాన్ని ప్రకటించారు. వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తున్నట్టు మంత్రి తెలియజేశారు. పిచ్చి కుక్క దాదాపు ఒక 35-40 పీపుల్కి కర్చడం జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా కమిషనర్ గారు కలెక్ట్ చేసిన, కలెక్టర్ గారికి అలర్ట్ చేసిన, ఇమీడియట్లీ యాక్షన్లో ఉన్నాము. వీ కేమ్ టు హాస్పిటల్. వాళ్ళకి ఎట్లా అంటే ఇంజెక్షన్ కానీ, ఎందుకంటే ఫస్ట్ డే వేసుకోవడం, థర్డ్ డే వేసుకోవడం, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడము ఇక్కడ ఉండే వాళ్ళకి చెప్పడం జరిగింది. నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది మేనకా గాంధీ గారికి, ప్లీజ్ మీరు చెప్తున్నారు, దానికి సొల్యూషన్ కూడా మీరు ఇవ్వాల. ఇక్కడ మీరు చేయొద్దని చెప్పిన దానికి దాదాపు ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ వచ్చి ఆయన ఎలిజిబుల్ లేదని చెప్పి ఆయన బంద్ చేయడం జరిగింది. తర్వాత పోనీ ఎలిజిబుల్ ఉన్న ఈ కుక్కల్ న్యూసెన్స్ది ఏదో ఒక సొల్యూషన్ మీరు తీసుకురావాలి. మీరైతే చేయడం మంచిదే, యానిమల్ ప్రొటెక్షన్ ఇవన్నీ చేయడం కూడా మంచిదే. బట్ మనుషులు కూడా మనం జీవిస్తున్నాము, దానికి ప్రాపర్ సొల్యూషన్ కూడా మీరు ఇస్తే చాలా బాగుంటుంది మేనకా గాంధీ గారు. లేదంటే ఈరోజు దాదాపు 35-40 మందికి కుక్క బయట అయింది. దీనికి ఎవరు జవాబుదారి తీసుకోగలుగుతారు? మేము ఈరోజే, మీరు అన్బిలీవబుల్ ఏమంటే ఈరోజు సాయంత్రమే కమిషనర్ గారు టీంతో అందరితో డిస్కస్ చేయడం జరిగింది స్టేట్ గెస్ట్ హౌస్లో. ఇది ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలా, దీనికి సరైన ఒక ప్రోగ్రామ్ వర్కౌట్ చేసి డైలీ ఒక 100 డాగ్స్ని అంటే దానికి ఇంజెక్షన్ చిన్న సర్జరీ చేసి స్టెరిలైజేషన్ చేసేదానికి ప్లాన్ చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడే ఇన్సిడెంట్ జరగడం జరిగింది. బట్ ఇమీడియట్లీ ఆన్ వార్ ఫుడ్ బేసిస్ మన కలెక్టర్ గారు వచ్చారు, సూపరింటెండెంట్ గారు వచ్చారు, కమిషనర్ గారు కూడా రావడం జరిగింది. వీ హ్యావ్ టేకెన్ ఆల్ యాక్షన్. ఇమీడియట్గా పెట్టి ఎక్స్పెన్సెస్ కోసము మన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఒక్కొక్కరికి ఎవరికైతే డాగ్ బైట్ అయిందో ఒక్కొక్కరికి 10,000 ఇవ్వడం కూడా జరుగుతుంది ఖర్చుల కోసము. సో మాదంతా ప్రోయాక్టివ్ గవర్నమెంట్. ఎనీథింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందే వీఆర్ యాక్టివ్, వీఆర్ ఆన్ వార్ ఫుడ్ బేసిస్, వీ అటెండ్ థింగ్స్ అండి. సో బట్ ఏదైతే అది మనమైతే ఆన్ వార్ ఫుడ్ బేసిస్లో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది స్టెరిలైజేషన్ ఆన్ వార్ ఫుడ్ బేసిస్. డైలీ ఒక 100 డాగ్స్ని అయితే ఇది చేయాలి, స్టెరిలైజేషన్ చేయాలనేది ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరిపై వైసీపీ మాజీ మంత్రి రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం చంద్రబాబు ఏదైనా మాట్లాడొచ్చని పురంధరేశ్వరి వ్యాఖ్యానించడాన్ని రోజా తప్పుపట్టారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో సందేశాన్ని పంపారు. రోడ్లపై మాట్లాడుతున్న మాటలను సుప్రీంకోర్టులో ఎందుకు మాట్లాడడం లేదని ఆమె ప్రశ్నించారు. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై కోర్టు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వ లాయర్ ఎందుకు సమాధానం చెప్పలేదని నిలదీశారు. సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలను ధర్మాసనం సీరియస్ గా తీసుకుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పురంధేశ్వరి గారు ఆవేశంగా మాట్లాడిన మాటలు టీవీలో డిబేట్లు చూశాక ఒకటి చెప్పాలనిపిస్తుంది. అమ్మ పురంధేశ్వరి గారు, బావ కళ్ళల్లో ఆనందం చూడటం కంటే
భక్తుల కళ్ళల్లో ఆనందం చూడటానికి ప్రయత్నించమని కోరుకుంటున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వానికి చెందిన లాయరు సుప్రీంకోర్టులో కోర్టు అడిగిన ఏ ఒక్క దానికి కూడా సమాధానం చెప్పలేకపోవటం వల్లే సుప్రీంకోర్టు ఇంత సెన్సిటివ్ అయిన విషయాన్ని సీఎంగా ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు అంటే, సీఎం ఏదైనా మాట్లాడచ్చు, ప్రజల చేత గెలిపించబడిన వాళ్ళు మాట్లాడకూడదా అని మీరు మాట్లాడటం నిజంగా చాలా సిగ్గుచేటు. మీరు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎలాగైతే రోడ్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారో అవే మాటలు ఎందుకు మీరు కోర్టులో మాట్లాడలేకపోయారు? సో ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా లడ్డూలో టెస్ట్ చేయలేదని మీ లాయర్ చెప్పిన తర్వాత, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగకుండా చంద్రబాబు నాయుడు పవిత్రమైన తిరుమల లడ్డు మీద అంత పెద్ద నింద వేసి మత కల్లోలాలు సృష్టించే పరిస్థితి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అడగటంలో ఏం తప్పు ఉందని నేను అడుగుతున్నాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా ఆంధ్రప్రదేశ్కి, లేక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలా, ఎవరికి అర్థం కాని పరిస్థితికి వచ్చింది. బావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం బావ చేసే తప్పుల్ని వెనకేసుకొస్తున్నట్టు ఉంది. కానీ 140 కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసే చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ని సరిదిద్ది అందరికీ ఊరట కలిగించాల్సిన బాధ్యత బీజేపీలో ఉన్న రాష్ట్ర అధ్యక్షురాలుగా మీకు ఉంది అన్న విషయాన్ని తెలుసుకొని, పైన బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి గారికి కానీ సుప్రీంకోర్టులో మీ లాయర్తో ఇన్వెస్టిగేషన్ కి రెడీ కమ్మని చెప్పండి. నిజాలు తేల్చి తప్పు చేస్తుంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, లేదంటే తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళని శిక్షించమని మీరు కోరాలి అని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఒక తిరుపతి అమ్మాయిగా తిరుపతి మీద ఇంత అప్రతిష్ట తెచ్చే విధంగా చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమైన సీఎం పోస్ట్ లో ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి టెస్టులు చేయకుండా మాట్లాడటం కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు, ఇది సినిమా షూటింగ్ కాదు. రోజుకొక వేషాన్ని వేసుకొని రోజుకొక మాట మాట్లాడుతూ అందరి మనోభావాల్ని దెబ్బతీయటానికి మీకు అధికారం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ రోజు ఏదైతే మీరు చేశారో ప్రాయశ్చిత్త దీక్ష, అది మీరు చేసిన తప్పులకి భగవంతుడు మీ చేత చేయించిన ప్రాయశ్చిత్త దీక్ష తప్ప మరొకటి కాదు. భగవంతుడే లేడని చెప్పిన మీ కుటుంబ సభ్యులు, మీరు ఏ రోజు హిందూయిజం కూడా గురించి మాట్లాడని మీరు, ఎన్నికల గురించి ముందు మీరు మాట్లాడిన మాటలకి ఈ రోజు మీరు మాట్లాడుతున్న మాటలకి, మీరు వేస్తున్న వేషాలకి సంబంధం లేకుండా ఉండటం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, కార్నర్ చేయాలనుకోను, లేదా బీజేపీ రేపు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయితే మన పరిస్థితి ఏంటి అని చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ డ్రామాలో మీరు కూడా పాలు పంచుకుంటున్నారో ఏంటో కానీ ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అపోజిషన్లో లేరు. అపోజిషన్లో ఉండి మాట్లాడింటే ఓకే అని చెప్పి ఎవరైనా కూడా మీ మాటలు నమ్మే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు మీరు అధికారంలో ఉండి విచారించాల్సిన అధికారం మీ చేతిలో పెట్టుకొని ఈరోజు ఆధారాలు సేకరించాల్సిన బాధ్యత మీ దగ్గర ఉండి కూడా అవేవి చేయకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయాలి, వైఎస్ఆర్సీపీ అనేది లేకుండా చేయాలి అన్న ఒక కాన్సెప్ట్తో మీరు ముందుకు వెళ్ళటం వల్లే ఈరోజు అది బ్యాక్ ఫైర్ అయ్యి మీరు చెప్తున్న అబద్ధాలు ప్రజలందరూ కూడా గమనించే పరిస్థితి వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సో ఇప్పటికైనా శ్రీవారి పవిత్రమైన లడ్డూ జోలికి పోకుండా మీరు ఇకనైనా ఈ డ్రామాలు ఆపితే బాగుంటుంది. సుప్రీంకోర్టు విచారణకి మేము సిద్ధం, సిబిఐ వేసుకున్న మేము సిద్ధమని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలాగే పురంధేశ్వరి గారు చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్తున్నారు. డ్వాక్రా సంఘాల మహిళలు ఆర్థికంగా బలపడ్డమే కాకుండా కుటుంబానికి తమ వంతుగా తోడ్పాటు అందిస్తూ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలియజేశారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో కడప నగరం రాజీవ్ పార్క్ వద్ద మెప్మా అర్బన్ మార్కెట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మహిళలు ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ ను ఆమె సందర్శించి ఆయా వస్తువుల ప్రాధాన్యతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే దానంతటా అదే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. డ్వాక్రా సంఘాల మహిళలు వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు, వారికి తగిన సదుపాయాలు కల్పించేందుకు తమ వంతుగా కృషి చేస్తామని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీతో పాటు పలువురు అధికారులు, డ్వాక్రా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మెప్మా ఆధ్వర్యంలో పట్టణ పేదరిక నిర్మూలన అర్బన్ ఏరియాస్లో అత్యంత పావర్టీ ఉంది.
ఎందుకంటే ఊర్ల నుంచి ఇక్కడ బెటర్ స్కూల్ ఫెసిలిటీస్ కానీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ ఎక్కువ ఉంటాయని చాలామంది టౌన్లోకి మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువ పావర్టీ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ సమస్యలు ఉంటాయి. కాబట్టి దాని డెవలప్మెంట్ కింద ఇక్కడున్న పట్టణంలో ఉన్న పేదలకు ఉపాధిగా ఇంట్లో ఉన్న మహిళలు వాళ్ళ ఇంట్లో ఉండి ఏదైనా పనులు చేసుకొని వాళ్ళలో ఉన్న కళలను ఇంప్రూవ్ చేసుకొని అలాగనే వాళ్ళ చేతుల్లో ఉన్న ఏదైనా దాంతో వాళ్ళు కూడా ఆర్థికంగా డబ్బులు సంపాదించుకొని కుటుంబానికి ఆధారంగా లేదా సమాజానికి ఆధారంగా అవుతారని చెప్పేసి పెట్టినది. ఈరోజు ఎంతోమంది మహిళలకు చేయూతగా ఈ యొక్క డ్వాక్రా పథకంగానే ఉంది. ఈరోజు ఆ యొక్క సంఘంలో సభ్యులు వాళ్ళు చేస్తున్న వ్యాపారాలకు సంబంధించి ఇక్కడ చిన్న స్టాల్ పెట్టడం జరిగింది. ప్రజలకందరికీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మహిళలు ఎలా డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఎలా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నారనే దాని మీద మాలాంటి వాళ్ళం వచ్చి ఇక్కడ ఇంకా వీళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి, ఎలా వీళ్ళని ఇంప్రూవ్ తీసుకొని చేయాలా, వీళ్ళకి ఇంకా మోర్ ఫెసిలిటీస్ ఇచ్చి ఇంకా వీళ్ళకి లైఫ్ ఈజీ రన్నింగ్లో ఉండే విధంగా ఎలా తీసుకుపోవాలనే దాని మీద కూడా మాకు కూడా ఇలా స్టాల్స్ పెడితే ఎంతో ఉపయోగంగా ఉంటుంది చూసుకోవడానికి. ఈరోజు ఇలాంటి జూట్ బ్యాగులు తయారు చేసేసి ఎలా పొల్యూషన్ని తగ్గించాలా, వీటిని ఎలా ప్రమోట్ చేయాలా, అలాగనే ఇందాక ఒక మహిళ నాకు మంచి సలహా ఇచ్చింది. స్కూళ్ళల్లో ఇచ్చే యూనిఫామ్స్ మాకు డ్వాక్రా మహిళలకి ద్వారా చేస్తే బాగుంటుందని చెప్పి డెఫినెట్గా దాని మీద లోకేష్ గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. మహిళలు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే ఆటోమేటిక్గా సమాజం అభివృద్ధి చెందుతుంది. ఆటోమేటిక్గా రాబో భవిష్యత్తు మన యువత వాళ్ళకి సరైన మార్గం చూపించినట్టు అవుతుంది. డెఫినెట్గా మీ అందరికీ తెలుసు ఈ డ్వాక్రా మహిళల మీద చంద్రబాబు నాయుడు గారు ఎంత పెద్ద ఎత్తున ఆయనకు ఫోకస్ ఉంది, వాళ్ళ అభివృద్ధి కోసం ఎంతగా పాటుపడతారో. డెఫినెట్గా ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళకి ఇంకా వీళ్ళలోని స్కిల్స్ బయట తీసుకోనికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టేసి వాళ్ళకి నైపుణ్య శిక్షణ తరగతులు కోర్సెస్ పెట్టేసి ఇంకా వీళ్ళలో నైపుణ్యత బయటికి తీసుకొచ్చేసి ఇంకా ఆర్థికంగా ఇంకా అభివృద్ధి చెంది ముందుకెళ్లే విధంగా తీసుకెళ్తాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.